అందరికి మరొకసారి మాట్లాడండి. ఈరోజు ఒక వాక్యం చెప్పుకుందామండి. ఆ వాక్యం ఏంటంటే, ఒక గురువు, ఒక శిష్యుడు, ఒక రాయి. ఏంటండి? ఒక గురువు, ఒక శిష్యుడు, ఒక రాయి అండి. ఎలాగంటే, ఒక పాస్టర్ గారు అంటండి ఉండేవారండి ఒక ఊరిలో. ఆ పాస్టర్ గారికి ఒక శిష్యుడు ఉండేవాడు అంటండి. శిష్యుడు అంటే గురువు ఏం చెప్తే చేసేవాడు అంటండి. ఈ అబ్బాయి ఈ రోజు చర్చి కడుగు అంటే కడిగేవాడంట. ఈరోజు చర్చిలో బరకలు అయ్యి అంటే వేసేవాడు అంటండి. అలాగే ఈ రోజు పలానా వాళ్ళు ఒంట్లో బాగోలేదంట, ప్రార్థన చేయ అబ్బాయి మోకరించి ఒక గంట సేపు అంటే మోకరించి గంట సేపు ప్రార్థన చేసేవాడు అంటండి. ఎవరి కోసం? ఎవరో సంఘస్థుల కోసం అంటండి. అలాగే సభలు జరుగుతున్నాయి అబ్బాయి, ఈ పత్రికలు ఊరంతా పంచిపెట్టు అంటే ఒక్కడే వెళ్ళి ఊరంతా పంచిపెట్టేవాడు అంటండి. అంటే గురువు గారు ఏం చెప్తే అది చేసేవాడు. ఎవరండి? శిష్యుడు అండి. ఇలాగా అంటే చాలా, ఇప్పుడు గురువు అంటే శిష్యుడికి ఎలా ఉంటది? చాలా గౌరవం ఉంటదండి, భయం ఉంటది, గౌరవం ఉంటదండి. కాబట్టి ఏది చెబితే చేసేవాడు అంటండి. అలాగా పాస్టర్ గారు వచ్చిన వెంటనే గబగబా కూర్చోసేవాడు అంటండి. కూర్చోండి గురువు గారు అని చెప్పేసి. ఇలా ఉన్నప్పుడు అండి ఒక రోజు అంటండి ఇద్దరు కూర్చున్నారంటండి. పాస్టర్ గారు అంటండి గురువు గారు ఏం చేశారంటే ఒక గులకరాయి తీసుకునండి. ఏనండి? గులకరాయి తీసుకుని అంటండి, అబ్బాయి ఇదిగో గులకరాయి అన్నారంటండి. ఆ అబ్బాయి గురువు గారు ఎత్తనాక తీసుకుంటానంటండి అన్నారంట. ఇది నీ ఆత్మీయ జీవితానికి చాలా ఉపయోగపడుతుంది అబ్బాయి అన్నారంటండి. ఏంటి? నీ ఆధ్యాత్మిక జీవితానికి బాగా ఈ రాయి ఉపయోగపడుతుంది అబ్బాయి, తీసుకో అన్నారంటండి. గురువు గారు ఎత్తున్నారు కదా, తీసుకున్నాడంటండి. తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాక ఇదేంటి గులకరాయా, దీని వలన ఆధ్యాత్మిక జీవితానికి ఏం ఉపయోగం ఉంది అని బుర్రపీ కూడా మొదలు పెట్టాడంటండి. ఒక రోజు అంతా ఆలోచించాడంట. ఏం అర్థం కావట్లేదు, ఏం పాలు పోవట్లేదు అంటండి. ఈ రాయిని చూస్తున్నాడో అర్థం కావట్లేదు. 2 రోజులు గడిచినాయి, 3 రోజులు గడిచినాయి, ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏదైనా వస్తువు ఇచ్చారనుకోండి, అనుకోవచ్చు ఒక గులకరాయి ఇచ్చి నీ ఆధ్యాత్మిక జీవితానికి చాలా ఉపయోగపడుతుంది అబ్బాయి, చాలా పాఠాలు నేర్చుకోవచ్చు అబ్బాయి అని చెప్తే ఇందులో ఏముంది, రాయిది దీంట్లో ఉపయోగం ఉందని బుర్ర పీకేసుకుంటా ఒక రోజు అంటే కూర్చుని అలా ఆలోచించుకుంటా ఆటోమేటిక్ ఇలాగా రాయినండి నేల మీద రోడ్డు మీద కూర్చుని ఇలా రాత్రం మొదలెట్టారంటండి. ఇప్పుడు చూడండి, సెల్ ఫోన్ మాట్లాడతా కొంతమంది ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఇలా ఫోన్ మాట్లాడుతూ ఉంటారు, అలాగలాగలాగా ఇంట్లో ఉన్న ఏంటి గోళ్ళను గోకుతూ ఉంటారు, లేకపోతే వెళ్ళిపోయి పాదులు పీకుతూ ఉంటారు, లేకపోతే ఇసుకలో కూర్చుని ఇసుక నీళ్ళగా వేస్తూ ఉంటారు. పక్కన రాళ్ళు అనుకోండి, ఆ రాళ్ళు మీద కూర్చుని ఓ పక్కన ఫోన్ మాట్లాడతా రాళ్ళు సిరుతూ ఉంటారు. అంటే ఈ ఫోన్ ధ్యాసలో పడిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారో మర్చిపోతారు. తర్వాత చూసినాడు కండి, అయ్యిపోయి ఎందుకు ఇలా గోకేసినట్టు గోడనే అని తర్వాత అనుకుంటారు. అలాగండి ఈ శిష్యుడు కూడా ఆలోచిస్తూ తెలియకుండా ఇలాగలా రాయిచ్చి గోకుతూ మొదటి రోడ్డునండి. గోక ఆ రాయి సగం అరిగిపోయిందంటండి. ఏం అరిగిపోయిందండి? సగం అరిగిపోయిందంటండి. అరిగిపోయి ఇలా చూసుకున్నప్పటికంటండి ఈ అబ్బాయికి చాలా సంతోషం వేసిందంటండి. అరిగిపోయిన రాయి చూసండి చాలా సంతోషం వేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయండి. ఎక్కడికే? పాస్టర్ గురువు దగ్గరికి వెళ్ళిపోయి గురువు గారు ఈ రాయి వల్ల నాకు చాలా గొప్ప పాఠం తెలిసిందని బాగున్నాడంటండి. తెలిసిందే గురువు గారు అన్నారంట, ఏం తెలిసింది బాబాయ్, నీకేం అర్థమైంది చెప్పు అంటే, గురువు గారు ఈ రాయి పట్టుకెళ్ళాను, నాకేం అర్థం కాలేదు, ఆలోచిస్తూ రాయిని ఇలా గోకుతా ఉన్నాను, సగం అరిగిపోయిన రాయిని ఇలా చూశాను. చూస్తే ఏం జరిగిందంటే బయట ఎలాగ ఉంది రాయ, లోపల కూడా అలాగే ఉంది. ఏంటండి? బయట ఎలాగైతే రాయి ఉందో లోపల అలాగే ఉంది. ఇప్పుడు బ్రహ్మాజీ గారు ఉన్నారండి, టేక్ చెక్క ఉంది, దాన్ని చెక్కుతారు. చెక్కేసిన తర్వాత దాన్ని ఎంత చెక్కినా కానీ అదే జాయి ఉంటుందండి. ఇప్పుడు ఇంత లావు 2 అంగుళాల మందం టేక్ చెక్క ఇచ్చాం బ్రహ్మాజీ గారికి అండి, కొత్త మిషన్ పట్టేశారు, జాయి కనబడుతుంది. దాన్ని మీరు ఎంత ఇంకా ఎంత సానబట్టేసి 2 అంగుళాల చెక్కని అంగుళం చేసినా కానీ లోపల ఎలా ఉంటదండి? బయట ఎలాగుందో లోపల అలాగ ఉంటది. అంటే బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉండదండి టేకు చెక్క. అలాగే ఈ రాయి కూడా, ఈ గులకరాయి కూడా బయట తెల్లగా ఉంది, లోపల ఎలా ఉంది? తెల్లగానే ఉంది. పర్సలు బయట నల్లగా ఉంది అనుకోండి, లోపల ఎలా ఉంది? నల్లగానే ఉంది. బయటికి జాయిలు వచ్చింది అనుకోండి, కొన్ని రాయలు చూడండి జార్లు ఉంటాయి, ఉందనుకోండి, లోపల ఎలా ఉంది? రాయా జార్లే ఉంది. నాకు ఒకటి తెలిసిందండి, ఏమిటంటే ఈ రాయి వలె ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. ఏంటి? ఎప్పుడు ఒకేలా ఉండాలి. నేను ఈ రాయిని పర్రా గీసేసాను, గీసినా కానీ ఈ రాయి తన గుణానికి కోల్పోలేదు. బయట ఎలాగుందో లోపల ఎలా ఉంది. కాబట్టి నాకు తెలిసిన పాఠం ఏంటంటే, గురువు గారు, నేను ఆధ్యాత్మిక జీవితంలో అంటే నా భక్తి జీవితంలో ఏ పరిస్థితులు వచ్చినా సరే నేను ఎప్పుడు ఎలా ఉండాలి?
ఒకే రీతిగా ఉండాలి కానీ మారిపోకూడదు. ఈ రాయి నాకు నేర్పిన పాఠం ఏంటంటే, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని చిక్కులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కానీ నేను ఎప్పుడు ఎలా ఉండాలి? ఒకలాగే ఉండాలి. కష్టం వచ్చినప్పుడు అమ్మే, నష్టం వచ్చినప్పుడు అమ్మే, సంతోషం వచ్చినప్పుడు అమ్మే. కష్టం వచ్చినప్పుడు నువ్వు అమ్మ కాదు, సుఖం వచ్చినప్పుడు నువ్వు అమ్మ అన్నావు అనుకోండి, అమ్మ మారుతుందా? మారదు. అలాగే మనము కూడానండి ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఒకేలా ఉండాలంటండి. ఎలా ఉండాలి? ఒకేలా ఉండాలి అని తెలుసుకున్నాను గురువు గారు చెప్పారండి. అబ్బాయి వెంటనే గురువు గారు సంతోషించి, నేను మనసులో ఏదైతే అనుకుని ఇచ్చానో అది నువ్వు తెలుసుకున్నావు అబ్బాయి, నువ్వు నిజమైన శిష్యుడు నాకు అని చెప్పేసి అండి సభాసనం ఏం చేశాడండి, భుజం మీద తట్టాడంటండి. అలాగే ఈ రోజుల్లో ఒక అబ్బాయి కోసం చెప్పుకుందాం ఈ రోజు అండి. ఆ రాయి లాంటి అబ్బాయి కోసం చెప్పుకుందాం. ఆ అబ్బాయి పేరు ఏంటంటే యోసేపు. ఎవరండి? యోసేపు. అబ్బాయి పేరండి యోసేపు. ఇక ఈయన గురించి ఆది కాండంలో ఉంటుందండి. ఆది కాండం ఎంతసేపు బైబిల్ తీయండి. ఆది కాండము 30 37వ వచనంలోనండి ఒక మాట ఉంటుందండి. 37వ అధ్యాయం 1వ వచనంలో అండి, యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 18 ఏండ్ల వాడే తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడే తన తండ్రి భార్యలైన బిలహా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడు నడతను గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండేవాడు. ఆమేన్. ఇక్కడ యోసేపు అనే ఒక అబ్బాయి ఉన్నాడండి, బ్రహ్మజీ గారు. ఈ అబ్బాయికి ఎంత వయసు అంటే 17 సంవత్సరాలు. ఎంతండి? 17 సంవత్సరాలు. ఈయన నాన్నగారికి అండి, ఈ తల్లి యోసేపు గారి తల్లి కాకుండా ఇంకో ఇద్దరు భార్యలు ఉన్నారండి. వారికి కూడా కుమారులు పుట్టారు. కాబట్టి అందరికన్నా చిన్నవాడు ఎవరు? యోసేపు అండి. వాళ్ళందరూ అన్నలు అవుతారు అన్నమాట అండి. కాబట్టి ఇతను కూడా ఏం మేపుకున్నాడు? గొర్రెలు మేపుకునేవాడు అండి, పశువులు మేపుకునేవాడు అండి. ఇతను మేపుకుండగా ఈ అబ్బాయి అంటే చిన్నవాడని చెప్పేసి అంటే ప్రేమ ఎక్కువ ఉంది. ఎవరికి? ముసలివాడని తండ్రికి అండి. లేటు వయసులో పుట్టాడని చెప్పేసి అండి ఇప్పుడు చూడండి, ఎదిగిపోయిన పిల్లల కన్నా అప్పుడే పుట్టిన చిన్న బిడ్డలు మనకు చాలా ముద్దు, చాలా సంతోషం, చాలా ఇదండి. చిన్న భయ ఏం చెప్తున్నారా అని తిడతాం, పెద్దోడు తిడతాం. పెద్దోడు మన కొడుకే, చిన్నోడు మన కొడుకే. కానీ పెద్దోడు కన్నా చిన్నోడు పిల్లల మీద ఏముంటుంది? మనకి ముద్దు ఉంటుంది, ప్రేమ ఉంటుంది, జాగ్రత్త ఉంటుంది కదండి. కాబట్టి ఈ అన్నలందరికన్నా ఈ కొడుకు మీద ప్రేమ ఎక్కువ ఉండేదంటే ఎవరికి? తండ్రికి అండి. ఉండగా ఒక రోజు అండి ఇతను ఏం చేసేవాడంటే, తమ్ముడు ఏం చేసేవాడంటే, అన్నలో ఏ చెడ్డ పని చేసినా కానీ అట్టికెళ్ళి నాన్న చెప్పేవాడంటండి. అన్నలో సిగరెట్ కాల్చినా, మొంత తాగినా, బూతులు మాట్లాడినా, ఎవరినన్నా కొట్టినా, ఎవరినన్నా తిట్టినా, ఎవరితోనో గొడవ పెట్టుకున్నా, ఎవరితోనో తీసుకొచ్చేసినా, లేకపోతే పక్కోడి చేతిలోని దొంగతనంగా వెళ్ళి జాయింకలు కోసుకొచ్చేసి ఏమి చేసినా కానీ ఏం పట్టుకొచ్చి ఎవరు చెప్పాడండి? నానా పెద్దని ఇలాగ చేశాడు, చిన్నన్నయ్య ఇలాగ చేశాడు అని చెప్తా వచ్చాడు అంటండి. ఇప్పుడు తండ్రి ఏం చేసేవాడు? ఎలా పెద్దోడా ఇలా చేసావంట, తప్పు కదా, బుద్ధిందా లేదా, రేపొద్దుందా వాళ్ళతో తిరక్కు, నువ్వు చుట్టలు కాల్చుకో, ముంత ఇలాగా రకరకాలుగా తండ్రి ఏం చేసేవాడంటే వాళ్ళని బుద్ధి చెప్పి సన్మానాలకు నడిపించేవాడు అంటండి. కాబట్టి ఈ అన్నలందరికీ ఎవరినంత కోపం? తమ్ముడంటే కోపం. ఎందుకనండి? మీ చేసి అన్ని ఎలా చెప్తున్నాడో తండ్రికి చెబుతున్నాడో అని చాలా కోపం ఇచ్చండి పట్టేశారంట. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ యోసేపు గారండి తన స్థానాన్ని ఏం చేశాడు? మంచిగా ఉపయోగించుకున్నాడా, చెడ్డగా ఉపయోగించాడా? కొడుకు స్థానం ఏం చేయడండి? మంచిగా ఉపయోగించాడు. ఎందుకంటే అన్నలు చేస్తున్న తప్పును తండ్రికి చెప్పారండి. చెప్పిన తండ్రి ఏం చేశాడు? తప్పురా అని సరి చేశాడు. కాబట్టి ఈ అన్నలకి మంచి జరిగింది, చెడు జరిగిందా? మంచి జరిగింది. కానీ మంచి చేసినా కానీ యోసేపుకి కడుపులో ఉండిపోయాండి. ఈడి వల్లే మాకు సంతోషం లేకుండా పోయింది. ఏ సంతోషం? సిగరెట్ కాల్చకుండా పోతున్నాం, తాగుకుండా పోతున్నాం, సినిమాలకు వెళ్ళకుండా పోతున్నాము, ఫ్రెండ్స్ తో బలాదులు తిరగదా లేకుండా పోతుంది, ఎక్కడో జాంకాయ అంటే జాంకాయ కోసుకుంటాకే వీలు లేకపోతుంది, పక్క చేలో యాప్లికాలు ఉన్నాయి కోసుకుంటూ లేకుండా, ఇవన్నీ అంటే ఇవన్నీ తప్పులు. కానీ ఎలా ఏంటి? సంతోషం. వీడి వల్ల మేము సంతోషంగా లేకుండా ఉండలేకపోతున్నాం, సంతోషంగా ఉండలేకపోతున్నాం, చాలా బాధపడతారు నన్ను. కాబట్టి పగబెట్టేశారు. కానీ ఇక్కడ యోసేపు గారు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, తన స్థానం
ఇంటిలో తన స్థానాన్ని తను నిర్వర్తించాడండి. ఏ స్థానం? కొడుకు స్థానం. మనము కూడానండి, దేవుడు ఇంటిలో మనకి ఏ స్థానం ఇచ్చాడు? తండ్రి స్థానం ఇచ్చాడా? తల్లి స్థానం ఇచ్చాడా? కొడుకు స్థానమా? కూతురు స్థానమా? భార్య స్థానమా? భర్త స్థానమా? ఏ స్థానం ఇచ్చాడో ఆ స్థానంలో మన నమ్మకంగా ఉండాలండి. ఎలా ఉండాలండి? నమ్మకంగా ఉండాలి. అలాగే ఇక్కడ యోసేపు తన అన్నల కోసం తండ్రికి చెప్పిన రీతిగా మనము కూడా మన ఇంటిలో ఉన్న పరిస్థితులైనా వ్యక్తుల కోసమైనా సరే దేవుడని తండ్రి చెప్పాలండి. పరలోకపు దేవుడు ఎవరండి? మనకి తండ్రి. కానీ ప్రతిరోజు కూడా ఏం చేయాలంటే మోకరించి మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి కోసం దేవుడికి చెప్పాలి. మనుషులు చెప్పకూడదండి. ఎందుకంటే ఇంటి గుట్టు బయట పెట్టకూడదు అంటారు కదా పెద్దలండి. అవునా? అవును. చేను గట్టు ఉండాలి, ఇంటికి ఏముండాలండి? గుట్టు ఉండాలి. కాబట్టి ఎవరికి చెప్పకూడదు. ఎవరికి చెప్పాలండి? తండ్రికి చెప్పాలి. తండ్రి ఏం చేస్తాడు చెప్పండి ఒకసారి? సరి చేస్తాడు. ఏం చేస్తారండి? సరి చేస్తారు. కాబట్టి నిజంగా ఇందాక ఎలా వస్తున్నప్పుడు కాలం కొట్టిన ఒక 6-5 అబ్బాయిలు ఉన్నారండి. వాళ్ళందరూ ఎంత కోసం 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఉంటాయండి. ఓ తెగ కాల్చేస్తున్నారండి. ఆ రోడ్డు అంతా కొంపే. ఏ కొంపు? సిగరెట్లు కొంప అండి. నిజంగా చెడ్డ అలవాటే కదండి. కాబట్టి ఇప్పుడు మన ఇంట్లో బిడ్డల కోసమైనా సరే, మన పక్కింటి వాళ్ళ కోసమైనా సరే మనం ఎవరికి చెప్పాలండి? తండ్రికి చెప్పాలి. ప్రభువా, నా బిడ్డ ఎలా ఉన్నాడో, నా కూతురులా ఉంది, లేకపోతే నా పొరిగింటోడు అంటే మా మా అబ్బాయి ఫ్రెండ్ అంటే నాకు బిడ్డలు అంటాడు. మన ఇరుగు పొరుగు మన బిడ్డలు అక్కడ అలాంటి వాళ్ళు మన బిడ్డలు అంటే వాళ్ళే కదండి. ఇంకో మా పక్కింటి అబ్బాయి ఇలా అయిపోతున్నాడు, అమ్మాట ఇంటలేదు, చెడిపోతున్నాడు. ప్రభువా, అబ్బాయిని సరిచేయి, అమ్మాయిని సరిచేయి, లేకపోతే వాళ్ళ భర్తను సరిచేయి. అలాగా మన ఇంట్లో కోసం పక్కింటి వాళ్ళ కోసం ఏం చేయమనండి? తండ్రికి చెప్పాలి. తండ్రి ఏం చేస్తాడు చెప్పండి ఒకసారి? తండ్రి ఏం చేస్తాడు? సరి చేస్తాడండి. మనమండి అనుకోవచ్చు, అదేంటండి ప్రార్థన చేత ఎలాగండి బాబా అవుతుంది ఏంటి అనుకోవచ్చండి. కానీ దేవుడు మనసిస్తాడండి. ఏమిస్తాడో? మనసిస్తాడండి. మనం చేసే ప్రార్థన అండి వాళ్ళకి తగులుతుంది. అందుకే ముంగమూరి దేవదాస్ గారు ఏమన్నారంటే, గురి పెట్టి ప్రార్థన చేయండి. ఏం పెట్టి ప్రార్థన చేయండి? గురి పెట్టి ప్రార్థించండి. అనగా మీరు మోకరించి కళ్ళు మూసుకొని మీ ఎదుట ఎవరున్నారో దేవుడు ఉన్నాడు అని తలంచుకోండి. మీ మనసంతా ఎక్కడ పెట్టాలి? దేవుడి మీద పెట్టండి. మనోనిదానం కలిగి ఉండండి. మీరు ఎవరికి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళని చూస్తాం మానేసి ఆ ఆలోచనలు ఈ ఆలోచనలు ఉంటే మీ ప్రార్థన ఎక్కడికి వెళ్దాం? దేవుని దగ్గరికి వెళ్ళదు. బాణం వేసి గురి చూసి కొడతారు కదా, పక్షిని కొట్టుబడి గురి చూసుకుని కొడతారు కదా. సేమ్ అలాగే మీరు ఎవరి దగ్గర ప్రార్థన చేస్తున్నారు? నేను బ్రహ్మాజీ గారితో మాట్లాడుతున్నాను అనుకోండి, బ్రహ్మాజీ గారిని చూసి మాట్లాడాలి. అంతేగాని బ్రహ్మాజీ గారు ఈ పక్క ఉన్నప్పుడు నేను ఈ పక్క తిరిగి లేకపోతే ఆ పక్క తిరిగి మాట్లాడుతున్నాను అనుకోండి, అది గౌరవం అవుతుందా? గౌరవం అవుతుంది కదండి. అలాగే మనం దేవుడి దగ్గరికి వచ్చాం, దేవుడితో మాట్లాడుతున్నాం కాబట్టి దేవుడి వైపు చూస్తూ ఉండాలండి. మనోనిదానం కలిగి ఉండాలి. మన యొక్క ఆలోచనలు చాలా వేగవంతమైనవి. ఈ ప్రపంచంలో వేగవంతమైనది ఏది అంటే మన ఆలోచనే. ఇక్కడ ఉంటాం, అమెరికా వెళ్ళిపోద్ది, సడన్గా ఆఫ్రికా వెళ్ళిపోద్ది, ఎక్కడో ఉన్న ఇంగ్లాండ్ వెళ్ళిపోద్ది, ఎక్కడెక్కడికి వెళ్ళిపోద్ది. జస్ట్ అలా రెప్పపాటు టైంలో వెళ్ళిపోద్దండి. ఇంత వేగంగా ఈ భూప్రపంచంలో ఏది ప్రయాణం చేయదు. ఏది ప్రయాణం చేద్దండి? మన ఆలోచన ప్రయాణం చేస్తాయి. కాబట్టి మన మనసును ఏం చేయాలంటే నిదానపరుచుకుని నా దేవుడికి, నా తండ్రికి నేను ప్రార్థన చేస్తున్నాను అని అన్ని చెప్పాలనికండి. చెప్పినప్పుడు అంటే ఏం చేయమనంటే, దేవదేశయ్య గారు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావు ఆ వ్యక్తిని కూడా నీ మైండ్లో పెట్టుకో. ఎవరి దగ్గర ప్రార్థన చేస్తున్నావు? దేవుడి దగ్గర. మర్చిపోక ఆ విషయాన్ని. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావు? ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకో, అతని రూపాన్ని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు మీ అబ్బాయి కోసం ప్రార్థన చేస్తున్నారు, మీరు ఎవరి దగ్గర ప్రార్థన చేస్తున్నారు? దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నారు. అమ్మో, నీ దేవుడి దగ్గర ఉన్నాను అని భయం ఉండాలి, భక్తి ఉండాలి, వినయము విధేయత ఉండాలి. మోకరించి కళ్ళు మూసి రెండు చేతులు జోడించి ఆయన్ని తలంచుకోవాలి. తర్వాత ప్రభువా నా కుమారుడు అని మీ అబ్బాయి కోసం ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు మీ మనసులోకి ఎవరు రావాలి? మీ అబ్బాయి రూపం రావాలి. తెలుసు కదా మీ అబ్బాయి ఎలా ఉంటాడో. అతన్ని చూస్తూ అంటే మీ యొక్క మనసు అంతా ఆయన రూపం మీద పెట్టి, ప్రభువా మా అబ్బాయి జ్వరంతో బాధపడుతున్నాడు, మీకు తెలుసు కదా జ్వరంతో బాధపడుతున్నాడు, మంచం మీద ఉన్నాడు, ఆ రూపాన్ని తలంచుకోవాలి. మీరు చూశారు కదా, ఇక్కడ చూశారు కదా మీరు, మీ అబ్బాయి మంచం మీద ఉండి వణుకుతున్నాడు, దుప్పటి కప్పుకున్నాడు, నీరసంగా ఉన్నాడు, మీరు చూశారు కదా, ఆ యొక్క బొమ్మ మీకు గుర్తుంది కదా. అప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ అబ్బాయిని తలంచుకుని, ఎలాగా జ్వరంతో బాధపడి వణుకుపోతున్న అబ్బాయిని తలంచుకుని, ప్రభువా మా అబ్బాయి జ్వరంతో బాధపడుతున్నాడు, దయచేసి మా అబ్బాయికి స్వస్థత ఇవ్వండి, బాగు చేయండి, జ్వరం తీసివేయని ప్రార్థన చేయండి.
అప్పుడు ఇది ఏం ప్రార్థన? గురిపెట్టి ప్రార్థన. అప్పుడు మీరు చేసే ప్రార్థన ఎవరు తగులుతుందండి? కరెక్ట్ గా దేవుడి దగ్గర నుంచి దేవుడికి వెళ్తాది. దేవుడు ఏం చేస్తాడు? మీ అబ్బాయిని బాగు చేస్తాడు. ఫర్ సపోజ్ మీ అబ్బాయి సిగరెట్ కలుతున్నాడు, మీరేం చేయలే? ప్రభా మీరు చూశారు, ప్రభా మా అబ్బాయి సిగరెట్ తాగుతున్నాడు, నేను చూశాను, ఆ రూపం గుర్తుంది కదా, సిగరెట్ కాలుతున్న రూపం గుర్తుంది కదా. ప్రార్థన చేస్తున్నప్పుడు అదే జ్ఞాపకం చేసుకోవాలి. మా అబ్బాయి ఎలాగైనా సరే సిగరెట్ మానేయాలి, సిగరెట్ మానేయాలి, చుట్ట మానేయాలి, బీడీ మానేయాలి, ముందు తాగుతూ మానేయాలి, పేకాట మానేయాలి, సెల్ ఫోన్ ఎవరితో మాట్లాడుతున్న వాళ్ళతో మానేయాలి. ఏది చేసినా మీ అబ్బాయి పరిశోభి, లేదా మీ భర్త, లేదా మీ బిడ్డలు, లేకపోతే మీ అత్తవారు, మీ మామగారు, లేకపోతే మీ అమ్మ, మీ నాన్న, ఎవరైనా సరే మీకు తెలుసు, వారి రూపం మీకు తెలుసు. కానీ మీరు ఏం చేయాలండి? ప్రార్థన చేస్తున్నప్పుడు వారి రూపాన్ని తలంచుకుని వారి ఏ అంశం కోసం ప్రార్థన చేస్తున్నారు? ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు మా అబ్బాయి చాలా కష్టపడి చదివాడు, తెలుసు కదా, చదువుకున్నప్పుడు తలంచుకుని ఎన్నో తిరుగుతున్నాడు, కాబట్టి దయచేసి ఆ ఉద్యోగం ఇవ్వండి అని ప్రార్థన చేయాలి. మనం ఏమి చేసినా కానీ మనోనిదానం కలిగి ఉండాలి, గురిపెట్టి ప్రార్థన చేయాలి. మీరు అలా కాకుండా ఏదేదో తలంచుకుంటూ, స్కూల్ అంటారు ఏమని, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్. అంటే మనుషులు శరీరం ఇక్కడే ఉంది, కానీ మనసు ఎక్కడుంది? ఎక్కడో ఉంది. ఒరే ఇలా చూడండి రా బాబు అంటారు టీచరు. అంటే మన మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది, మనుషులు ఇక్కడే ఉంటారు. అలాగే ప్రార్థన చేయండి అని వెంటనే నూరు తెగసేస్తే ప్రార్థన, మనసు మాత్రం ఇంటికాడ ఏం చేస్తుంది? పలానా వాళ్ళు కూర ఏమి వండుకున్నారు, ఏంటి ఈ వాసన ఎందుకు వస్తుంది, పలానా వాళ్ళు రేపు వస్తున్నారు కదా, వస్తారు రారా, ఇవన్నీ తలంచుకుంటా ఉంటుంది. ఏంటి ఈ తలంపులు? నోరేమో దేవుడా దేవుడా అంటది. అప్పుడు అసలు గురు ఉందా మన ప్రార్థనకే? ఒక బరి ఉందా? ఒక గురి లేదు, బరి లేదు, ఏమీ లేదు. ఇంకా గురిని గమ్మిలాగా గుడ్డు చేయలేకపోయినట్టు ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే తప్ప ఆ ప్రార్థనకి ఏముండదండి, ఫలితం ఉండదు. కాబట్టి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, మనం ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాము, ఎవరి దగ్గర ప్రార్థన చేస్తున్నాము, ఏ అంశం కోసం ప్రార్థన చేస్తున్నాము, ఇది గుర్తుపెట్టుకుని ప్రార్థన చేయాలి. అప్పుడు యోసేపు ఎలాగైతే తన అన్నల కోసం తండ్రికి చెప్పాడో, అదే విధంగా మనము మన బిడ్డ, మన ఇంటి వారి కోసం, మన పొరుగు వారి కోసం, మన బంధువుల కోసం, మన స్నేహితుల కోసం, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే మన బాధ్యత ఏంటి? ప్రార్థన చేయుట. కుటుంబంలో మన కర్తవ్యం ఏంటి? కొడుకుగా పుట్టాను, మా తల్లిదండ్రులకు సహకరించాలి, చదువుకోవాలి, వారికి సాయం చేయాలి. కూతురుగా పుట్టాను, నా పని చేయాలి. భార్య, నేను నా కుటుంబాన్ని బాగా చూసుకోవాలి. భర్త, నా కుటుంబాన్ని బాగా పోషించుకోవాలి. తల్లిదండ్రులు ఇలాగ పెద్దవారు, వాళ్ళు ఏం చేయాలి? మా తాత లాంటి వాళ్ళు, మామ లాంటి వాళ్ళు ఏం చేయాలి? మంచి చెప్తా ఉండాలి. వాళ్ళు విన్నా వినకపోయినా, మా తాతగా ఉన్నప్పుడు అండి, ఆయన కూర్చుని చెప్తే అన్నప్పుడు, మా అమ్మ ఇలా మా అమ్మ నాన్న లేరురా, మా సవతి తల్లి వచ్చింది, 3 రోజులు అన్నం దాచిపెట్టి నీరు అలాగే పెట్టేది. ఇలా చెప్తూ ఉంటే మాకు ఎలా అనిపించదు అంటే, ఈ ముసలిండ్రా బాబు అనిపించింది మాకు. ఇప్పుడు అనిపించదండి అండి. కానీ మా తాతగా చనిపోయిన తర్వాత ఆ సిచ్యువేషన్ నాకు వచ్చినప్పుడు అండి, నిజంగా మా తాత నిజమే ఎంత కష్టపడ్డాడో కదా అంటే, మనం అప్పుడు వాళ్ళు ఇవ్వలేదు, మీకు అనిపించింది, కానీ మనం ఉండం. కానీ ఆ టైంలో ఒక టైం గుర్తొస్తుందండి, మీ మాటలు గుర్తొచ్చి బాగుపడతారు. మా తాతయ్య చెప్పి చాలా అండి, మా తాతయ్య రావచ్చు, మన పెద్దలు అవ్వచ్చు, వాళ్ళు చెప్పినప్పుడు మనం ఎగతాళిగా తీసుకోవచ్చు, కానీ వారి మాటలు మన మైండ్లో ఉండిపోతాయండి. మెమరీ కార్డులు ఎలాగైతే మన కొన్ని డేటా ఎలాగైతే సేవ్ అవుతుందో, మన మైండ్లో డేటా సేవ్ అయిపోద్దండి, వారి మాటలు ఉండిపోతాయి. ఒకనొక టైంలో గుర్తొస్తాయి, అవి వచ్చి ఉపయోగపడతాయి. కాబట్టి వాళ్ళు వినకపోయినా పెద్దలు ఏం చేయాలండి? పక్కన కూర్చోబెట్టుకునే, బాబా ఇలా ఉండు, అలా ఉండు, ఇలా చేయకు, అలా చేయకు, నాకు కష్టం వచ్చింది ఒకనాడు, ఏం చేయాలి అర్థం కాలేదు, ఇలా చేశాను, నాకు అన్న వచ్చింది అని మీరు చెప్పండి. వాళ్ళు అంటారు, వినకపోతారు అనుకుంటాం, కానీ మైండ్లో సెట్ అవుతుందండి. రేపు అనుకు ఒక టయాన్ని మనం లేకపోయినా కానీ ఒక కష్టం వస్తుంది. ఆ కష్టం వచ్చిన మా తాత ఇలా చెప్పాడు కదా, మా నాయనమ్మ ఇలా చెప్పింది కదా, మా అమ్మమ్మ ఇలా చెప్పింది కదా, మా నాన్న ఇలా చెప్పాడు కదా, వాళ్ళు ఎలా కష్టం వచ్చినప్పుడు ఇలా చేశారంట కదా, నేను ఇలా చేస్తే బాగుంటుందేమో అని ప్రయత్నం చేస్తారు. మా అమ్మగారు మన మనకి ఏం చెప్పారండి, నీతి వాక్యాలు మంచి వినలేదు, రేపు పరసపోవచ్చు ఆ మాటలు ఏమవుతాయి, మా మామ ఇలా చెప్పింది కదా, మా అమ్మమ్మ ఎలా చెప్పింది కదా, మా నాయనమ్మ ఎలా చెప్పింది కదా, మా జజమ్మ ఎలా చెప్పింది కదా, నిజమే కదా అని అప్పుడు బుద్ధి వస్తుంది. బుద్ధి వచ్చి కొంచెం క్రమపరుస్తాడు అనుకొచ్చాను. ఇప్పుడు చేతులు కాలి, అవును, కానీ కొద్దో గొప్ప ఉపయోగపడుతుంది కదండి. ఎంత నీ ములిగాడండి, ఆ ములిగినప్పుడే కొంచెం బయటకి ప్రయత్నం చేస్తారు కదా. అలాగండి మనం మాట్లాడే మాట ప్రతిదీ కూడా అండి బుర్రలో మైండ్ ఉండిపోద్దండి. కాబట్టి కుటుంబంలో మన పాత్ర ఏమిటి, అవును, మన పాత్ర ఏమిటి అది మనం గుర్తుపెట్టుకోవాలి అండి. యోసేపు తన పాత్రను మాత్రం ఏం చేయండి, సద్వినియోగం చేసుకున్నాడు. కొడుకు పాత్ర, తమ్ముడు పాత్ర,
తను బాగా నిర్వర్తించాడు. మనం కూడా మన కుటుంబంలో మన పాత్ర నిర్వర్తించాలి. అలాగే క్రైస్తవులు మనం అంటే యేసుప్రభువు నమ్ముకున్న మనం ఏం చేయాలండి? అందరి కోసం ప్రార్థన చేయాలి. అందరూ మన సహోదరులే, అందరూ మన సహోదరులే. కాబట్టి పరలోక తండ్రికి చెప్పాలి, ప్రభువా వాళ్ళు ఇలా ఉంటున్నారు, అలా ఉంటున్నారు, దయచేసి వాళ్ళని కాపాడండి, వాళ్ళు ఇలా చర్చికి రావడం మానేస్తున్నారు, వాళ్ళని తీసుకురండి, వాళ్ళ కుటుంబంలో చాలా ఇబ్బందిగా ఉంది, వాళ్ళని ఇలాగ వాళ్ళని దీవించండి, సహాయం చేయండి అని ప్రతి ఒక్కరి కోసం మన తండ్రికి చెప్పాలి. యోసేపు గారు అలా చెప్పారండి. చెప్పగా అంటే ఇప్పుడు యోసేపు గారు మంచివాడు చెడ్డవాడు చెప్పండి ఒకసారి? మంచోడే కదండి. ఈ మంచోడికండి దేవుడు ఏమి ఇచ్చాడంటే వరం, స్వప్నవరం ఇచ్చాడండి. ఏమిచ్చాడండి? స్వప్నవరం అంటే కళ్ళలో కనిపించేదండి. ఒక రోజు అండి ఈయన అంటాడండి అన్న దగ్గరికి వెళ్ళి, అన్నయ్య అన్నయ్య నాకు కళ వచ్చింది అంటాడండి. ఏమొచ్చింది? నాకు కళ వచ్చింది. ఏంటో కళ అనుకున్నాం, ఒక చేను ఉంది, చేలోని నా పన నుంచుని ఉంది. పని తెలుసు కదండి. నా పని ఏం చేసింది? నుంచుని ఉంది. మిగిలిన పనులన్నీ నా పనకే పట్టుకుని దండం పెడుతున్నాయి, అదే సాగిలు పడ్డాయి నాకు అని చెప్పాడండి. ఏంట్రా అన్నలో కోపం వచ్చింది. ఏంట్రా నువ్వేం బుడ్డగాడివి, మాకన్నా చిన్నోడివి, నువ్వేమో నిలబడి ఉన్నావా, మేము అందరూ నీ కాలు పట్టుకుని బతిమాలుతున్నామా అంటే నువ్వు మమ్మల్ని ఏలికైపోతావా, మమ్మల్ని ఏళ్తావు అనుకుంటున్నావా, మాకన్నా గొప్పడైపోతావు అనుకుంటున్నావా? ఇప్పటికే మండి ఉంది వీళ్ళకి, తమ్ముడు ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఇంకేమైపోయిందండి, ఇంకా ఇంకా కోపం ఎక్కువైపోయిందండి. తర్వాత అంటాడండి, అన్నయ్య అన్నయ్య నాన్న నాకు కళ వచ్చింది అంటారు మళ్ళీనండి. ఏంటంటే పెద్ద సూర్యుడు ఉన్నాడు, పెద్ద చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి, చిన్న నక్షత్రం ఉంది, ఈ నక్షత్రం చుట్టూ ఈ నక్షత్రాలు ఈ సూర్యుడు చంద్రుడు కూడా తిరుగుతున్నారు అని చెప్తాడండి. వెంటనే అన్నల కోపం వచ్చేద్దే, తండ్రి కోపం వచ్చేద్ది. ఏంట్రా ఏంటి నువ్వు మాకన్నా గొప్పడైపోతావా అని తండ్రి కోపం వస్తుంది, అన్నల కోపం వచ్చేద్దని. ఇంకా ఇతనికి ఏం పేరు ఆడతారంటే కళ్ళకనేవాడు. ఏం పేరు? కళ్ళకనేవాడు పేరు వచ్చేసింది. కళ్ళకనేవాడు పేరు వచ్చేసిందండి. చూడండి, యేసుప్రభువు నమ్ముకున్న చాలా మంది పేర్లు ఆడతారండి. వచ్చేస్తున్నారు హల్లెలూయా గారు అంటారు, వచ్చేస్తున్నారు రోయ్ మరణాథ గారు, వచ్చేస్తున్నారు రోయ్ స్తోత్రం గారు, వచ్చేస్తున్నారు రోయ్ కిరస్తాని గారు, ఇలా రకరకాల పేర్లు ఆడతారు అంటారు. అనుకోని అంటారండి. పనులు అలాగంటారు. మా బంధువులేమో మన్నాథ గారు వచ్చేసారు అంటారు, పాస్టర్ గారు వచ్చేసారంటారు, పాస్టర్ గారు వచ్చేసారంటారు, రకరకాల పేర్లు వస్తాయండి, ఎట్టగాళ్ళు ఆడతారండి. ఇలా యోసేపు గారిని కూడా ఏం పెట్టండి పేర్లు? కలలకనేవాడు అన్నారండి. అండి అనుకోనివ్వండి, అనుకోవడానికి మాత్రానే ఇబ్బంది లేదు, వాళ్ళు ఎన్ని పేర్లను పెట్టుకోనివ్వండి అండి. ఇక్కడ యోసేపు గారి యొక్క స్థితి చూడండి ఒకసారి. కలలకనేవాడు పేరెట్టేశారు, నవ్వుతున్నారు. ఒక రోజు అన్నాడండి నాన్నగారు, బాబా అన్నలో పలానా చోట పలానా ఊరెళ్ళి మన పశువులు మేపుతున్నారు, నువ్వు వాళ్ళకి ఆహారం పట్టుకెళ్ళి అంటాడండి. ఎంతకన్నా భాగ్యం ఏమని చెప్పేసి మరి తండ్రి మాట ఉంటాడు కదా, విన్నాడండి. విని ఆ క్యారేజీ పట్టుకుని వెళ్ళాడు. వెళితే అక్కడ లేరు. అయ్యి బాబాయ్ లేరంటే నేను ఒక పెద్ద మనిషి ఏంటి బాబాయ్ తిరుగుతున్నావంటే, లేదండి మా అన్నలు ఇక్కడ మేపుతున్నారు, లేరంటే మీ వాళ్ళు పలానా ఊరు లేరు, ఇప్పుడే వెళ్ళారు ఇల్లు అంట. అక్కడికి వెళ్ళాక దూరం నుంచి చూసి ఒరే వచ్చేస్తున్నాడు. ఎవడు వచ్చేస్తున్నాడు? కళ్ళకని ఎవడు వచ్చేస్తున్నాడు రా. ఈడు మనం ఏం చేసినా అడిగి ఎవరు చెప్తున్నారు? నాన్న చెప్తున్నారా. మనమంట వీడికి దాసులు అవుతామంట, వీడు మనల్ని వెళ్తాడంట, వీడి యొక్క స్థితి ఎలా ఉంది, రండిరా ఏం చేద్దాం చంపేద్దాం, ఏం చేద్దాం చంపేద్దాం అనుకున్నారు. అంత ఒక అతను అన్నాడు, చంపొద్దు, ఎంత మన రక్త సంబంధి అతను, కాబట్టి మనం కొట్టేసి గోత పెడదాం అన్నారండి. పాపం అన్న వచ్చాడు, అన్నలారా మీరు క్షేమ అన్నాడు. క్షేమ ఏమా అని పట్టుకునండి క్యారేజ్ పక్కన ఆడేశారు, అంగీ తొడుక్కుంటే తన బట్టలు తీసేసుకున్నారు, శుభ్రంగా పిడిగుద్దులు గుద్దేశారు, గోతులు పడేశారు, నీళ్ళు లేని గోతులు, రక్తం అంతా కారిపోతుంది. ఇంతలో పరిగెత్తుకుంటా ఆ ఊరంతా కొంతమంది వెళ్తున్నారంటండి, రోడ్డు అంటాడు, కొంతమంది వ్యాపారస్తులు. ఒక అన్న అన్నాడండి, ఎవరిని చంపేస్తే ఏమవుతారు మనకి, ఒక పని చేద్దాం అమ్మేద్దాం, ఏమేద్దాం అమ్మేద్దాం అన్నారు. కేకేశారు వాళ్ళని. ఇంకో ఇటు ఉన్నాడు, అమ్మేసినంటే 20 నెలలకి ఎంతకో 20 కాసులు అమ్మేశారండి. అమ్మేస్తే తండ్రికి ఏం చెప్పారంటే, ఈ వస్త్రాలు చింపేశారు కదా, గొర్రెని దేనో చంపేసి వాళ్ళు రక్తాన్ని పూసేసి, నాన్న ఎంత పని చేసావు, తమ్ముని పంపు మా దగ్గరికి, దారిలో క్రూరముఖం ఏం చేసింది, చంపేసి తినేసింది, ఇంకో నీ కొడుకు బట్టలు కావాలి చూసుకో, అంగి ఆడితో కాదు చూడు అన్నారు. ఆ నాన్న తీసుకొస్తే ఎవరిదంగి, కొడుకుది అంగి. అయ్యి బాబు నా కొడుకు అని చెప్పేసింది, తిండి తిప్పలు మానేసి ఏడుతూ మొదలెట్టాడంట. ఎవరి కోసం? బిడ్డ కోసం అండి. ఇక్కడ ఇతను ఏం చేశాడంటే అమ్మ వేయబడ్డాడు. ఎవరండి? యోసేపు గారు.
ఎందుకు అమ్మేయబడ్డాడు? మంచిగా జీవించినందుకు, మంచిగా చేసినందుకు. మనము కూడా మంచిగా చేసినప్పుడు అండి లోకంలో చాలా కష్టాలు వస్తాయి. ఏమొస్తాయండి? కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. ఎందుకు? మంచిగా ఉన్నందుకు, మంచిగా బ్రతుకుతున్నందుకు. యేసుప్రభువుని నమ్ముకుని వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నందుకు వాళ్ళందరూ యాంటీ అయిపోతారు, పేర్లు పెడతారు, నవ్వుతారు, అపహేళన చేస్తారు, రకరకాలుగా ఉంటారు. కానీ ఇక్కడ యోసేపు గారి స్థితి ఏంటంటే ఎంత జరిగినా కానీ తన స్థితి మారలేదు. రాయి మర్చిపోకండి, రాయిని ఎంత గోకినా కానీ ఏం పోలేదు, తన గుణం పోనట్టండి. అమ్మేశారు. అమ్మేస్తే సంతలు పెట్టారు. ఎవరినే? యోసేపు గారిని. రండి బాబు రండి. ఒక కుర్రోడు ఉన్నాడు, మీకు బానిసగా పనిచేస్తాడు, రండి బాబు అంటే వచ్చారు, సంతకు వచ్చారు. ఒకప్పుడు అంటండి ఆడపిల్లలు అమ్మేవారంట మన దేశంలో. చరిత్రలో ఒక ఆయన చెప్తున్నారండి, ఆడపిల్లలు అంటండి పావలాకే అనాకే కొనుక్కుండేవారంట, పని చేస్తుందని చెప్పేసి అంటండి మన దేశంలో. అలాగండి కొన్ని దేశాలు ఏంటంటే ఆనాడు అమ్మేవారంట. ఎవరిని? ఇలాంటి పిల్లల్ని. ఒక ఆయన పోతిఫర్, రాజుంట్లో పోతిఫర్ అని ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడండి. ఆ ఉద్యోగస్తుడు వచ్చి మా ఇంట్లో పనులు లేడని చెప్పేసి అని కొనుక్కుని వెళ్ళి ఎక్కడ పెట్టుకున్నాడు? ఇంట్లో పెట్టుకున్నాడండి. ఇంట్లో పెట్టుకుంటే అక్కడండి 39 అధ్యాయము ఆదికాండం 39 అధ్యాయము 2వ వచనంలో ఏముంటదంటేనండి, యెహోవా యోసేపునకు తోడయుండును గనక అతడు వదిల్లుచు తన యజమానులకు ఆ ఐగుప్తుని ఎంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండిననియు అతడు చేయనిదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. చూడండి, ఇప్పుడు ఇతను ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒక దాసుడుగా, ఒక పనోడుగా, ఒక ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే స్థితి ఏంటి? వాళ్ళు పెడితే తినాలి, కొడితే పడాలి. మంచిస్తే చెడ్డ స్థితి. అవునా? బట్టలు సరిగ్గా ఉండవు. అటువంటిదండి ఇతను ఎంత కష్టంలో ఉన్నా కానీ ప్రార్థన మానలేదంటండి. ఏం మానలేదండి? అయ్యో నేను ఎంత భక్తిగా ఉన్నాను, మంచిగా బతికాను, దేవునికి ప్రార్థన చేశాను, దేవునికి ఒక దర్శనం చూపించాడు, నేను గొప్పగా అవుతానని. తీరా చూతమైంది, నాన్నలకి గెంటేశారు, బయటికి అమ్మేశారు. నన్ను బజార్లోనే ఒక పశువుని అమ్మినట్టు, ఒక వస్తువుని అమ్మినట్టు అమ్మేశారు. నేను ఇక తన ఇంటికి వచ్చి పాకి పని చేస్తున్నాను, దేవుని నమ్ముకుని నాకు ఇదా ఈ గతి అని అనుకోలేదంటాను. ప్రార్థన చేస్తే మళ్ళీ చూడండి అక్కడ కూడా ఆ స్థితిలో కూడా ప్రార్థన చేస్తే ఇతను ఏం చేసినా కానీ వదిలిపోతుందంటండి. ఇది ఎవరు కనిపెట్టారు? కొనుక్కుని ఇంటి యజమాని కనిపెట్టారంటండి. ఈ అబ్బాయి మన ఇంటికి వచ్చినప్పటి నుంచి మన ఇల్లు బాగుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, ఎందుకు అని ఆలోచిస్తే ఈ అబ్బాయి రోజు ప్రార్థన చేసేవాడు అంటండి. ఓహో, వీళ్ళ దేవుడు ఈ అబ్బాయికి తోడుగా ఉన్నాడన్నమాట అని చెప్పండి. ఈయన ఏం చేశాడంటే తన ఇల్లంతటికినే తన అధికారం చేసేసాడండి. అంటే ఎంత ఆస్తుంది, ఏముంది, ఏం పట్టించుకోలేదంట. ఇదిగో అంతా నీకు చేతికి అప్పచెప్పేస్తున్నాను, ఒక నా భార్యను నన్ను తప్ప అంతా నీ చేతికి అప్పచెప్పేస్తున్నాను. ఈయన అంటండి రాజు దగ్గరికి వెళ్దాం, పని చేసుకోవడం, వచ్చేయడం, ఇంటికాడ తినడం, పడుకోవడం తప్ప ఏముంది, ఏం లేదు, అసలు ఏం పట్టించుకోలేదంట. ఎవరికి అప్పు చెప్పేశాడు? యోసేపుకి అప్పు చెప్పాడండి. ఇక్కడ యోసేపు వాళ్ళు ఒక అవకాశం ఉంది. ఏంటి అవకాశం అంటే ఏం పట్టించుకోవట్లేదు కాబట్టి సగం పక్కెట్టేయచ్చు. కొంతమంది గుమ్మస్తాలు, లారీ గుమ్మస్తాలు అవ్వచ్చు, బియ్యం కొంతమంది గుమ్మస్తాలు ఏం చేస్తారంటేనండి యజమానులు పట్టించుకోరండి. పట్టించుకున్నప్పుడు కొద్దిగా పక్కెడతారు. ఆ పక్కెట్ని లక్షలు, 10 లక్షలు అవుతాయి, 20 లక్షలు అవుతాయి. జాతక సైడ్ చేస్తారు. ఎందుకు? ఓనర్కి తెలియకుండా చేస్తారండి. అలాగా ఇక్కడ ఈ అవకాశం ఉంది. ఎవరికి? యోసేపుకి అవకాశం ఉందండి, తను బాగుపడడానికి, తను సంపాదించుకునే అవకాశం ఉందండి. కానీ ఇక్కడ యోసేపుకి ఏం చేయలేదండి, అస్సలు ముట్టుకోలేదు. యథార్థంగా ఉన్నాడు. నా యజమానుడిని ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. అంటే చూడండి, ఎంత రాసినా కానీ ఏం పోవట్లేదు యోసేపు గారిలోంచి. నమ్మకత్వం, మంచితనం, భక్తి పోవట్లేదండి. అప్పుడు కరెక్ట్గానే ఈ యొక్క స్థితి ఇంకా రోజు వృద్ధి అయిపోతుంది. ఈ యజమాని యొక్క వృద్ధి ఇంకా సంతోషపడుతున్నాడు. యోసేపు వచ్చినంత అంటాం కదా, మా పిల్ల పుట్టినప్పటి నుంచి అంటే మాకు అంతా కలిసి వచ్చిందండి, మా కోడలు వచ్చినప్పటి నుంచి మాకు అంతా కలిసి వచ్చింది అంటారు కదా వాస్తవికగా. అలాగంటే ఇక్కడ యోసేపు గారు ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి దేవుడి మహాకృపం బట్టి, పైగా యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు. మనం అనుకుంటాం దేవుడు తోడుగా ఉంటే గొప్పగా అయిపోవాలి తప్ప ఇదేంటండి ఏం చేస్తున్నాడు, పనివాడి కింద పాకివాడికి వెళ్ళా ఉన్నాడంటే అనుకుంటాం. మన దృష్టి అండి, మనం అనుకుంటాం ఏంటండి బాబు ఎంత ప్రార్థన చేసినా కానీ కష్టాలు పోవట్లేదు, ఇబ్బందులు పోవట్లేదు అనుకుంటామండి. కానీ దేవుడు అండి చూస్తాడు, సాన పెడతాడు. బ్రహ్మాజీ గారు ఒక ముద్దుని తెస్తారు, ఒక చెక్కని తెస్తారు, ఒక చెక్కని దాన్ని సాన పెడతారు,
మిషన్తో కోసేస్తారు. అది బాడితోను ఉలితోను అన్ని చెక్కితే పెద్ద డోర్ తయారవుతుంది. ఎలా ఉంటది అది? సూపర్ ఉంటది. ముందు ఎలా ఉంది అది? ఒక ముద్దులా ఉంది. కానీ ఎంత కష్టం, ఎంత ఓర్చుకొని చెప్పండి ఆ చెక్క, ఆ మొద్దు. రంపాలు కోసారు, ఓర్చుకుంది. ఉలితో చెక్కారు, ఓర్చుకుంది. బెజ్జాలు కొట్టారు, మిషన్తో ఓడి చేసేసారు. కానీ ఎంత ఓర్చుకుంది అది. ఓర్చుకోగా ఏమొచ్చిందండి? గొప్ప రూపం వచ్చింది. ఎంత బాగుందో మురిసిపోతారు. అంత చూసుకున్నంతనే భలేగా ఉంది మంచం, భలేగా ఉంది కుర్చీ, భలేగా ఉంది డోరు, భలేగా ఉంది ఉయ్యాల, భూమి మరి. అవునా కదండి? ఎందుకు ఎంత రూపం రావాలి అంటే చాలా ఓర్చుకోవాలి. ఒక రాయి ఉంది, దాని బొమ్మ కింద తయారు చేస్తాడు ఒక శిల్పండి. ఆ రాయికి ఎంత దెబ్బలు తగ్గుతాయి చెప్పండి? ఉడి దెబ్బలు తగులుతాయి అండి, శుద్ధి దెబ్బలు తగులుతాయి, ఎన్నో దెబ్బలు తగులుతాయి. దాన్ని అంతా ఓర్చుకున్నాను అనుకోండి, ఒక రూపం వస్తుంది. అందరూ గొప్ప రాయి ఉన్నప్పుడు ఎవడు విలువాడు, కాదు తంతాడు, కూర్చుంటాడు దాని మీద. కానీ ఒక రూపం వచ్చినప్పుడు అయ్యి బాబా ఎంత బాగుందో అని కొనుక్కుని అట్టుకెళ్ళి మరి ఇంట్లో పెట్టుకుంటాడు. దాన్ని ఎవడని ముట్టుకునేవాడు అంటే దాని ప్రత్యేకంగా ఇంట్లో ప్లేస్ పెడతాడు. అవునా కదా? ఇప్పుడు ఇవన్నీ ఓర్చుకున్న తర్వాత గొప్ప స్థితి వస్తుందండి. అలాగే యోసేపు గారు ఎన్ని ఓర్చుకుంటున్నారు, కానీ ఏనాడు కూడా ఏంటి ప్రభువాన్ని నమ్ముకున్నాను కదా, నాకు ఈ స్థితి ఏంటి అని అనలేదండి యోసేపు గారు. అలాగే ఉన్నాడు. ఒక రోజు అంటండి, ఈ ఓనర్ గారి భార్య ఇతను కొనేసిందంట. బాగున్నాడని చెప్పేసి అండి, ఇంకో మా ఆయన ఇంట్లో లేడు, ఎవరు ఇంట్లో లేరు, నాదో తప్పు చేయన్నదండి. అతని వయసు ఎంత? ఇంచుమించు 25 సంవత్సరాలు అలా ఉంటాయి. యవ్వనస్తుడు, తప్పు చేసే అవకాశం ఉంది. ఇంటి యజమానురాలే, మూడో కంటే కూడా తెలియదు తప్పు చేసిన అవకాశం ఉంది. ఎవరు లేరు, ఇంటి యజమాని కూడా పట్టించుకోవడం. తప్పు చేసి అవకాశం ఉన్నా కానీ ఏమన్నాడండి, నా దేవుడు చూస్తున్నాడు, నా యజమానికి నేను ద్రోహం చేయను. నీ భర్త, నా యజమాని అయినా నీ భర్త ఏముందో ఏమి లేదు, ఏం పట్టించుకోవట్లేదు, నాకు అంతా చెప్పేశాడు, మిమ్మల్ని తప్ప. కాబట్టి నా దేవుడు చూస్తుండగా నా యజమానికి నేను ద్రోహం చేయను అని చెప్పాడండి. రోజు రోజుకి ఈవిడ ఏమంటుంది, రా రా అంటే ఈవిడ యొక్క చూపు పడిందండి, కోరిక. రా రా అంటే తప్పమ్మా అని తప్పుకుంటున్నాడు. ఒక రోజు అండి ఏదో ఒక వస్తువు కావాలి ఇంట్లోకి వెళ్ళంటండి. ఇక్కడ ఉంటుంది అధ్యాయంలో ఉంటే ఎవరు ఏంటని చూసి ఆమె ఏం చేద్దంటే యోసేపు వస్త్రాన్ని పట్టుకుని లాగుతుందండి. ఈ వస్త్రం ఏదో పట్టుకుందో వస్త్రం చేతికి వచ్చేద్దంట. వచ్చేసిన వెంటనే రా నాకు తప్పు చేయి. ఎవరు లేరు ఇంట్లో, ఎవరు లేరు, నువ్వుతో తప్పు చేస్తే ఎవరికీ తెలియదు అంటే వెంటనే ఏం చేస్తారండి, పారిపోతారండి. పారిపోయిన వెంటనే ఈవిడ ఇలా పట్టుకుని నా మాట వింటారని చెప్పేసి అండి, ఎవరక్కడ అంటే సైనికులు వస్తారు, కొంతమంది పనులు వస్తారు కదా, ఇదిగో నా భర్త తెచ్చాడు చూసావు ఎబ్రియుడు, ఎంత పని చేయాలి చూసారా, నన్ను అవమానించడానికే నా కొంగు బట్టి లాగాడు అన్నందా. ఏమి భర్త వస్తే ఇదిగో నువ్వు ఎంతో మురిచిపోయావు కదా, గొప్పోడు ఎంత లేదు అన్నావు కదా, ఇది ఏం చేయాలి తెలుసా, నన్ను పాడు చేస్తాక చూశాడు, ఇంకో రుజువు అని వస్త్రం చూపించింది. ఈ భర్త కోపం వచ్చేసింది, అరే అలా చేయడే అని ఆలోచన లేదు. ఇంకా కోపం వచ్చేసి పట్టుకుంటారా అంటే పట్టుకున్నారు. మరి రాజు దగ్గర పని చేస్తున్నారు కదా, చెరసాలు వేసేయండి అంటే చెరసాలు వేసేసారు. ఇప్పుడు చూడండి, ఇంట్లో కొడుగ్గా నమ్మకంగా ఉన్నాడు, ఏమన్నా ఉపయోగం ఏమన్నా ఉందా? లేదు. ఇక్కడ అమ్మువే పడ్డాడు, ఒక పాకీ పని చేస్తూ ఒక బానిసగా ఉన్నాడు. అక్కడ కూడా యథార్థంగా ఉన్నాడు. ఎవరండి? యోసేపు గారు. ఏమన్నా ఉందా? అక్కడ కూడా ఏమొచ్చింది, లేనిపోని నిందొచ్చి జైలుకి వెళ్ళిపోయాడు. ఆ జైలుకి వెళ్ళిపోయిన తర్వాత అండి ఇతని యొక్క యథార్థత, ఇతని ప్రార్థనా జీవితం చూసి జైలు అధికారి ఏం చేస్తాడు అనుకున్నారు, ఖైదీలందరినీ ఇతని చేతిలో పెడతాడు. చూడండి ఒకసారి, ఇతనే ఒక ఖైదీ, మంది ఖైదీలు ఉన్నారు. ఈ ఖైదీలందరికీ ఒక పోలీసు ఉన్నాడు మన భాషలో. ఈ పోలీసు ఏం చేయడంట, ఇతనికి భక్తి, ఇతనికి మాట తీరు, ఇతని ప్రవర్తన చూసి ఇతను చాలా గొప్పవాడు అని చెప్పంటండి. ఈ ఖైదీలందరినీ చూస్తూ ఉండు అని చెప్పేవాడు అంటండి. ఇక్కడేమో ఇంటిని చెప్పాడు ఓనరు అండి, ఇక్కడ ఎవరు చెప్పేశారు. ఇతను బానిసే ఇంట్లో, కానీ రాజులో బతికాడు ఒక రకంగా చూసుకుంటే. ఎందుకంటే ఇంట్లో యజమానే అవునా కదండి, పేరు బానిస, కానీ పనులందరికీ ఎవరు లీడరు ఇంట్లోనే, ఇతను లీడరు. అవునా? అలాగండి జైలుకి ఖైదీగా వచ్చాడు, కానీ ఇక్కడ కూడా నమ్మకత్వంగా ఉన్నాడు. ప్రార్థన మానలేదు, భక్తి మానలేదు. అక్కడ కూడా ప్రార్థన చేసుకుంటూ యథార్థంగా ఉన్నప్పుడు అండి ఇతని యొక్క స్థితి చూసండి అండి ఈ పోలీసు అందరినీ ఇతను చెప్పాడంటండి. అంటే ఖైదీలందరికీ లీడర్ ఎవరైపోయాడు, నాయకుడు ఎవరయ్యారండి, యోసేపు అయ్యాడండి. యోసేపు అయితే రాజుగారి ఇంట్లో ఒక ఇద్దరు ఉన్నారంటండి.
ఇద్దరు వ్యక్తులు పనిలో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే తప్పు చేశారు రోజు. ఒక నింద వచ్చింది వాళ్ళ మీద. రాజు ఏం చేశాడంటే వీళ్ళిద్దరిని జైలు పడండి అంటే జైలు పడేశారు. అంటే ఎవరక్కడ అంటే తెలుసు కదండి. పడండి రా సరసాలు పడేస్తే అక్కడ యోసేపు ఉన్నాడు అంటండి. యోసేపు అంటే యోసేపు యొక్క ఈ స్థితి చూసి వీళ్ళు కూడా అబ్బాయి ఎంత బాగున్నాడు అనుకున్నారంటండి. ఒక రోజు ఇద్దరు కళ వచ్చిందంటండి. కళ వస్తే పొద్దున్న లేచి ఇద్దరు బుర్ర పీకేసుకుంటా ఇలా దిగాడు కూర్చున్నారంట. యోసేపు వచ్చి ఏమైంది ఇలా ఉన్నారే అంటే, ఏం చెప్పమంటావో మాకు కళ వచ్చింది, ఆ కళ అర్థం కాక ఇలా దిగాడు కూర్చున్నామంటే, కళ బాబా అని చెప్పే స్థితి దేవుడిది, మీరు ఎందుకు బాధపడతారు? దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు, మీరు బాధపడకండి, కళ చెప్పండి అంటదండి. ఒక అతను చెప్తాడండి, ఒక కళ నాకు ఈ కళ వచ్చిందని. కళ వచ్చిందా, నీకు 3 రోజుల్లో రాజుగారి నుంచి మాట వస్తుంది, నీకు మరలా నీ ఉద్యోగం నీకు వస్తుంది, నీ మంచి స్థితిలోకి వెళ్ళిపోతావు అని చెప్తాడండి. ఈ మాట భాష ఇప్పటి చెప్పేసి రెండు అంటాడండి, నాకు కళ వచ్చింది ఏంటి ఇది చెప్తే ఇంకో 3 రోజుల్లో నిన్ను రాజు ఉరేసి చంపేస్తాడు అని చెప్తాడండి. కరెక్ట్గా అంటాడండి, నీ ఉద్యోగం నీకు వస్తుంది కదా, నీ రాజు నువ్వు వెళ్తావు కదా, నన్ను జ్ఞాపకం చేసుకో, నేను ఏ తప్పు చేయకుండా ఇక్కడికి వచ్చాను, నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్తాడండి. కరెక్ట్గా 3 రోజులకండి రాజు దగ్గర నుంచి వెళ్ళిపోతాయి ఇద్దరికైనా. యోసేపు గారు చెప్పిన రీతిగానే ఒక అతనికి ఉద్యోగం వస్తుంది, గొప్ప దగ్గరికి వెళ్ళిపోతాడు. ఒకరిని ఏం చేస్తాడండి, అదే మ్రాన్ మీద వేలాడితే చంపేస్తారండి. కరెక్ట్గా ఇతను యోసేపు ఏం చెప్పాడండి, నన్ను జ్ఞాపకం చేసుకొని నీకు మంచి స్థితి వచ్చినప్పుడు చెప్తారు కదండి, ఇతను మర్చిపోతాడు. చూడండి, కృతజ్ఞత లేదు ఇతనికి. మనుషులు కూడా మేము ఎంత మంచి చేసినా కానీ ఇందాక అన్నారు కదా, మర్చిపోండి, అది గత అన్నారు. మనుషులు అంతేనండి, మన బిడ్డలు అంతే, మన బిడ్డలు అంతేనండి. మన తల్లిదండ్రులకి పంచి ప్రాణాలు, మా కష్టం అంతా ఎవరి కోసం, బిడ్డల కోసమే. ఒక వయసు వచ్చిన తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్కి పంపేస్తారు. ఏం చేస్తారు, ఓల్డ్ ఏజ్ హోమ్కి పంపేస్తారు. మనకి ఇంకా తక్కువ అండి. లేకపోతే టీవీలో చూస్తే ఒకసారి అండి, కన్న కొడుకు పండు ముసలావుని తన్నేస్తున్నాడు ఏకంగా. ఎందుకంట, ఆస్తి కోసం అంటండి. ఆత్రేయపురంలో, ఇక్కడ ఆత్రేయపురంలో అండి, మీకు తెలిసే ఉంటది, వాడిపల్లి దగ్గర ఆత్రేయపురం ఉంటుందండి. ఆత్రేయపురం అంటండి 2 కొడుకులు అంటండి, పండు ముసలాడు అంటండి. కొడుకు అంటే రామ్మ తీసుకొచ్చి అంటే బస్ స్టాండ్లో కూర్చోబెట్టి, తమ్ముడు వస్తాడు ఎక్కడో కూర్చోని చెప్పి వెళ్ళిపోడు అంటండి. పొద్దున్న దింపాడు, సాయంత్రం అయిపోతుందంట, చుట్టుపక్కల అందరూ చూస్తున్నారంట, ఈ ముసలాడు ఎక్కడ ఉందంటే చెప్పేసి, అమ్మ ఏం తింటావా అంటే, లేదే బాబా నా చిన్న కొడుకు వస్తాడు. నిజంగా ఎంత బాగా చెప్పండి సార్. ఆవిడ ఏం నమ్ముతుంది, చిన్న కొడుకు వస్తాడే నమ్ముతుంది. ఎవరు రాలేదండి, ఏం చేశారు, వదిలించేసుకున్నారు. నిజంగా అండి ఈ రోజులో మనుషులకి ఏం లేదండి, కృతజ్ఞత లేదు, మర్చిపోవడమే. మీరే 100 మంచి పనులు చేసి ఒక్కసారి లేదనండి, ఆ 100 సార్లు ఇచ్చింది మర్చిపోతారు. ఇస్తే మరిగిపోద్ది అనుకున్నదే, ఇస్తే కరిగిపోతారేమో. 100 సార్లు ఇచ్చారు కదా, మనిషికి ఏముండదండి, పాపం 100 సార్లు ఇచ్చారు కదా, ఈసారి ఇవ్వలేదేమో లేదేమో అనుకోరండి. ఇస్తే అరిగిపోతారా, అలా ఆస్తి అడిగేసామా, ఏదో సారి బండి అడిగాము అంతే కదా, 100 సార్లు బండి ఇచ్చారు కదా, మరి ఏదో ఉప్పు ఇమ్మన్నా ఇచ్చారు కదా, మంచి నూనె ఇచ్చారు, లేకపోతే బిర్యానీ వచ్చి ఇచ్చారు కదా, ఏమన్నా అనుకున్నప్పుడు ఇప్పుడు అనుకోరండి. కృతజ్ఞత ఉండదు మనుషులకి, మనస్తత్వం అంతేనండి, ఉండదు. అనుకోరండి, అబ్బా వంట ఎత్తాడో వంట పెడతారో అలాంటి కాదు అనుకోరండి. వెంటనే మనిషికి బుద్ధి వెంటనే ఏంటి, వీళ్ళు ఇంతే దాచుకుంటది. ఇచ్చినప్పుడు మాత్రం ఎవరు చెప్పదు, ఇవ్వలేకపోతే చూసావమ్మా చూసావయ్యా ఇది వీళ్ళు పక్కింటి వాళ్ళకి ఇలా ఎదవరు ఇదే అని చెప్తారు. మనిషికి ఏముండదండి, కృతజ్ఞత ఉండదండి. అదే కాబట్టి అండి ఇక్కడ యోసేపు గారు అన్నారు, అయ్యా ఇక్కడ మనిషికి ఏం లేదండి, కృతజ్ఞత లేదండి రోజుల్లో. సేమ్ అక్కడ కూడా యోసేపు గారు చెప్పారు, అయ్యా నాకు ఈ స్థితి వచ్చింది, చేయని తప్పు స్థితి వచ్చింది, దయచేసి జ్ఞాపకం చేసుకుంటే. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత రాజుగారు మెచ్చుకోవడం, ఉద్యోగం తిరిగి ఇవ్వడం చూసండి, ఈ ఆనందంలో పడిపోయి ఆనంద వచ్చిపోయాడు. చెప్పిన అతను సాయం చేసిన అతన్ని మర్చిపోయి 2 సంవత్సరాలు అంటాను. 2 సంవత్సరాల తర్వాత రాజుగారికి కళ వచ్చింది అంటాను. ఏమొచ్చిందండి, రాజుగారికి కళ వస్తే ఆ రాజ్యంలో ఉన్న జ్ఞానులను, గొప్ప గొప్ప శాస్త్రులను పిలిపించి, చూడండి మనం అంటాం కదా, రాజుల దగ్గర కొంతమంది మంత్రులు ఉంటారు, కొంతమంది ఉంటారు కదండి, అలాగంటే కొంతమంది ఉంటే వాళ్ళని కేకేసి, ఇదిగో నాకు కళ వచ్చింది, 2 కళలు వచ్చింది నాకు, మొత్తం ఈ కళ భావన నాకు తెలియాలి అంటే వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా చెప్పలేకపోయారంటండి. ఈ రోజు భయం పట్టుకుందాం,
భయం పట్టుకుని అయ్యి బాబు ఎవరు చెప్పలేకపోతున్నారు, మా రాజ్యంలో జ్ఞానులు అనుకుని గొప్పగా కర్రవీగిన కూడా ఏం చెప్పలేకపోతున్నారు, దీనికి సొల్యూషన్ చెప్పలేకపోతున్నారు, దీని భావం చెప్పలేకపోతున్నారని దిగాలు కూర్చుంటే అప్పుడు గుర్తొచ్చిందండి ఇతనికి. నాకు జైల్లో ఉన్నప్పుడు పలానా వ్యక్తి చెప్పాడు కదా అని పరిగెత్తుకుని, రాజా రాజా ఓ తప్పు అయిపోయింది. ఒక వ్యక్తి ఉన్నాడు హెబ్రీయుడు జైల్లో చెరసాల్లో, అతను నాకు కళ వచ్చింది, నాకు పక్కన వ్యక్తి కళ వచ్చినప్పుడు కరెక్ట్గా అతను చెప్పాడు, అలాగే జరిగింది. ఇప్పుడు మీ యొక్క కళకి భావం అతను చెప్పగలడు. అంటే రాజుగారు ఏమన్నా అక్కడ అర్జెంట్కి తీసుకొచ్చిందంటే అప్పుడు సైనికులు వచ్చినప్పుడు అండి శుభ్రంగా క్షవరం చేయించారంట. ఎవరికి అంటే ఈ స్థితి ఎలా ఉంది చెప్పండి ఒకసారి. ఎంత ఘోరం క్షవరం లేదు అంటే ఒక నీట్నెస్ లేదు. నిజంగా ఆ గడ్డం ఆ జుట్టు అలా పెరిగిపోతూ పిచ్చలో ఉన్నాడు ఎవరండి, యోసేపు గారు అండి. అయినా సరే విడిచిపెట్టలేదు, నీతిని విడిచిపెట్టలేదు, దేవుని విడిచిపెట్టలేదు. అక్కడ ఉంటదండి యెహోవా యోసేపు తోడై ఉండగా, రెండోసారి ఉంటదండి, అదే 39 అధ్యాయులు ఉంటది. విచిత్రంగా ఉంటది. దేవుడు తోడుగా ఉంటే గొప్ప స్థితికి వెళ్ళిపోవాలి తప్ప ఇదే స్థితి బాబు అనుకుంటాం మనమే. మన ఉద్దేశం ఏంటి, దేవుడు ప్రార్థన చేశాను జరిగిపోవాలి, దేవుని నమ్ముకోవడం జరిగిపో అనుకుంటాం. కానీ దేవుడు ఇప్పుడు చూడండి, మీ బిడ్డ సైకిల్ నేర్చుకున్నాడండి, మీరు పక్కన పట్టుకుని వదిలేస్తారండి. మీకు తెలుసు కదా పొడిపోతే దెబ్బ తగులుతుందని. ఎందుకు వదిలేశారు, నేర్చుకుంటారు కదా అని. పక్కనే ఉన్నారు, మీరు చూస్తున్నారో పక్కనే ఉన్నారు, తోడుగా ఉన్నారు. పొడిపోయాడు మీ అబ్బాయి, అమ్మ నాన్న వదిలేసాడే, పొడిపోయాను, దెబ్బ తగిలింది, ఇది నానే బాబు అని మీ దగ్గర తిడతాను. నాన్నకి మనసు ఏంటి, నేర్చుకుంటాడు, పక్కనే ఉన్నాడు, తోడుగా ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు, పడిపోయారు. రేపొద్దున సేమ్ అలాగే జరుగుతుందండి. కానీ ఏంటంటే సైకిల్ వచ్చేస్తాయి. అంటే కొన్ని విషయాల్లో తల్లిదండ్రులు ఏం చేస్తారు, పక్కనే ఉంటారు, ఏం చేస్తారో నేర్చుకుంటారు. లేదా నడుతూ పడిపోతారు. పక్కనే ఉన్నాం, తోడుగానే ఉన్నాం, పడిపోయారు. కానీ ఏం చేస్తాం, లేగు అంటాం, పట్టుకోం, లెగుతారు అంటే నడక రావడం కోసం. అలాగండి దేవుడు కూడా కొన్ని విషయాలు సానబెడతాడు, కొన్ని విషయాలు సానబెడతాడు, కష్టాలు పెడతాడు, ఇబ్బందులు పెడతాడు. అంటే మనం ఏం చేస్తాం, సువర్ణ వల్ల చేస్తా, కానీ బంగారం ఏం చేస్తారండి, కొలిమిలో వేస్తారు. ఈ కొలిమిలో కాలిగా ఏమవుతుంది, బంగారం, మంచి బంగారం బయటకు వస్తుంది, అందులో మొస్ట్ అంతా కాలిపోద్ది. అదే రీతిగా కొన్ని యొక్క ట్రైనింగ్లోనండి, పోలీస్ ట్రైనింగ్ ఉందనుకోండి, అలాగే మిలిటరీ వెళ్ళాలనుకోండి, ట్రైనింగ్ ఉంటుంది. ఎలా ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది. ఎందుకంటే ఈ కథన ట్రైనింగ్ రేపొద్దున దేశాన్ని కాపాడాలి. ఒక సోల్జర్, ఒక సైనికుడి వల్ల ఒక దేశం బాగుపడుతుంది, ఒక సైనికుడి వల్ల దేశం నాశనం అయిపోద్ది. ఒక సైనికుడు జస్ట్ రహస్యాన్ని చెప్పాడు అనుకోండి, దేశం అయిపోద్ది, నాశనం అయిపోద్ది. అవునండి. కాబట్టి అండి ఇక్కడ ఏమైందంటే గడ్డమంతా గీయించి క్షవరం చేయించి నీట్గా మంచి బట్టలు కట్టుకుని తీసుకొచ్చారు. ఎక్కడికండి, రాజు దగ్గరికి అండి. చూడండి, దేవుని నమ్ముకున్నప్పుడు అప్పుడు రాజు అంటాడండి, నీ కోసం బాగా ఉన్నాను అబ్బాయి, నాకు కళ వచ్చింది, ఆ కళ భావం చెప్పు అంటే చెప్తాడు. రాజా 7 సంవత్సరాలు మీ రాజ్యంలో గొప్ప పంట పండుతుంది, గొప్పగా దీవించబడతారు. అదే ఎడ్లు బాగా బలిసినడం. మరొకసారి ఎడ్లు ఎండిపోయినట్టుగా ఉన్నది సరా, 7 సంవత్సరాల భూమి మీద మహాకరువు రాబోతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒక నమ్మకమైన వ్యక్తిని మీ రాజ్యంలో పెట్టుకుని ఈ 7 సంవత్సరాలు బాగా పంట చూసారా, దాన్ని మీరు ఏం చేయాలి, ఒక వ్యక్తి చేతి అంటే నమ్మకమైన ఒక గుమ్మస్తం పెట్టుకుని సపోజ్ అతను ఏం చేస్తాడంటే 7 సంవత్సరాల పంట అంతానే గోడౌన్స్లోకి పెడతాడు. అప్పుడు ఈ 7 సంవత్సరాలు ఏమవుతుంది, మళ్ళీ కరువు వస్తుంది అని పెద్ద అంటారు కదా, రేపు కష్టపడరా రేపు వద్దు శుభ్రంగా కూర్చుంది అనొచ్చు. అలాగే ఇప్పుడు బాగా పంట పండేసింది, మీరు జలసాలుగా ఎలా పడతారు, ఖర్చు పెట్టేశారనుకో తిండి, 7 సంవత్సరం అయిపోతారు, మీరు కరువు అయిపోతారు. కాబట్టి జాగ్రత్తగా మీరు చూసుకోండి అంటే ఆయన అంటారండి, యెహోవా దేవుని ఆత్మగా నీ వంటి వ్యక్తిని ఇప్పుడు దాకా చూడలేదు. ఏంటి, దేవుని ఆత్మ కలిగిన ఇలాంటి వ్యక్తిని ఇప్పటివరకు చూడలేదు. ఎవడో నమ్మకస్తుడు, ఎందుకు నువ్వేనా నమ్మకస్తుడివి, నిన్ను అప్పచెప్తున్నాను, ఇదిగో నా తర్వాత రాజ్యంలో రాజు నువ్వే, అంటే నా సింహాసనం తప్ప నువ్వే రాజు, నీకు నచ్చింది చేయి అని ఒక ఉంగరాన్ని తీసండి అతని చేతికి తొడుగుతాడు. ఎందుకు, మీరు ఎప్పుడైనా చూసి ఉండొచ్చు, చదివి ఉండొచ్చు, రాజుకు ఉంగరం ఉంటే రాజు వెళ్ళినట్టే. ఉంగరం ముద్ర వేస్తారు, ఏంటి రాజముద్ర తెలుసు కదండి. ఆ ఏమి ఇచ్చాడు, ఉంగరం తీసండి, యోసేపు చేతి తొడిగండి, ప్రజలారానండి ఇక్కడి నుంచి మిమ్మల్ని పరిపాలించేది
యోసేపు, నేను కేవలం సింహాసనం నీకన్నా ఒక సింహాసనం మీద కూర్చుని ఎక్కువ అంటే, కానీ నాకున్న పవర్స్ అన్ని నీకుంటాయి. కాబట్టి ఇక నుంచి ఈ యోసేపు ఏం చేస్తాడో దాని ప్రకారం చేయండి అని తాగిది రాసి ఇచ్చేసాడండి. ఇప్పుడు చూడండి, అప్పుడు యోసేపు గారండి అప్పుడు మొట్టమొదటిసారి ప్రపంచంలో గోడౌన్స్ కట్టబడ్డాయండి. గోడౌన్స్ తెలుసు కదండి, ధాన్యం వస్తాయి కదండి. ఆ గోడౌన్స్ మొట్టమొదటిసారి ఎవరు కట్టారు అంటే యోసేపు గారు కట్టారండి. అప్పుడు పెద్ద పెద్ద గోడౌన్స్ కట్టించాడంటండి. 7 సంవత్సరాలు మహాబా పంట పండేసిందంటండి. అప్పుడు ఆయన ఏం చేయనుకున్నారు, ఈ గోడౌన్స్ లో ఉన్న అన్ని నీ పంట పండి అంతా గోడౌన్స్ లో పెట్టేశాడండి. కరెక్ట్ 7 సంవత్సరాల కంటే నిండిపోయాను నేను. కరెక్ట్ 7 సంవత్సరాలు ఏమొచ్చిందండి, కరువు వచ్చింది. అప్పుడు పక్క రాజ్యాల నుంచి పక్క ఊర్ల నుంచి పలానా రాజు దగ్గర పలానా వ్యక్తి అంట అక్కడ తిండి బాగా దొరుకుతుంది అంటే వచ్చండి. వాళ్ళు ఏం చేసేవారంటే ఇంకో మా బంగారం ఇంకో తిండి చచ్చిపోయినప్పుడు బంగారం ఏం చేసుకుంటారో ఈ వసలు ఏం చేసుకుంటారు, ఇంకోండి బాబా రాజు గారు అంటే నాకేం తెలదు, యోసేపు దగ్గర వెళ్ళిపోండి రాజు, యోసేపు గారు ఇంకోండి 10 కాసులు బంగారం, ఇంకోండి వజ్రాలు, ఇంకోండి మాకేమండే ధాన్యం ఉండయ్యా, ధాన్యం పెట్టుకెళ్ళి బతికేవారంట. అప్పుడు కరెక్ట్గా ఎవరికి కష్టం వచ్చిందండి, యోసేపు యొక్క తండ్రికి అన్నలకే కోరు వచ్చిందంట. అప్పుడు వినిపించిందంట, పలానా రాజ్యంలో పలానా ఉన్నాడంట, అక్కడ తిండి దొరుకుతుందంట. అంటే తండ్రి అంటాడు, బాబా ఇలారా ఆడే పలానా రాజు దగ్గరికి వెళ్ళండి రా బాబు, కొంచెం మెతికలు తినండి రా బాబు అంటే వెళ్ళిన వెంటనే ఎవరు గుర్తుపెట్టేస్తారా, యోసేపు గుర్తుపెట్టారు. ఇప్పుడు చూడండి, యోసేపు గారికి పగ తీర్చుకోవడానికి అవకాశం వచ్చిందా రాలేదా? తన్న కొట్టిన వారే, తనను అమ్మేసిన వారే, తను హింసించిన వారే ఎవరి పాద దగ్గరికి వచ్చారు, యోసేపు పాద దగ్గరికి వచ్చారండి. అంటే ఇంచుమించు 17 సంవత్సరాలు పట్టిందండి యోసేపు గారి కళ నిలబడ్డానికండి. చూపించారు కదా, దేవుడు చూపించారు కదా. అన్నలందరూ వచ్చి కాళ్ళు దగ్గర సాష్టాంగ నమస్కారం పెడతారు, తండ్రి తల్లి వచ్చి అన్నలందరూ వచ్చి సాష్టాంగ నమస్కారం పెడతారని కళ వచ్చింది కదా. ఏ సంవత్సరం వచ్చింది, 17 సంవత్సరాల వయసులో వచ్చింది. ఇప్పుడు యోసేపు గారికి ఎంత, 30 సంవత్సరాలు, 30 సంవత్సరాలండి. అంటే ఇంచు 30 సంవత్సరాలు అండి. అంటే 15-20 సంవత్సరాల తర్వాత నెరవేరింది. ఏంటి, దేవుడు చూపించిన కళ. దేవుడు మనకు చూపించారండి, నేను గొప్ప స్థితి తీసుకెళ్ళని చూపించారండి. మనం అనుకుంటాం దేవుడు చూపించారు కదా, గొప్ప అయిపోవాలి కదా, ఉండి ఎలా దిగజారిపోతున్నానంటే అనుకుంటామండి. కానీ తగిన సమయం రావాలండి దేవుడు. అంటే కరెక్ట్ గా యోసేపు గారి అన్నలు వచ్చేస్తారండి, గుర్తుపట్టేస్తాడో ఇతనికి వచ్చిందండి, అవకాశం వచ్చింది. కానీ అటువంటి టైంలో కూడా ఏం చేయండి, పగ తీర్చుకోవడం అంటే ఆయన యొక్క మనస్తత్వం కానీ, ఆయన యొక్క భక్తి కానీ, ఆయన యొక్క విశ్వాసం కానీ, ఆయన యొక్క యథార్థత కానీ అది కాదండి, అది కాదు. గోతులు పడినప్పుడు అదే రాయి, అదే మనస్తత్వం. ఇంట్లో పాలక బతికినప్పుడు అదే మనస్తత్వం. జైల్లో ఖైదీగా ఉన్నప్పుడు అదే మనస్తత్వం. తర్వాత రాజు అయిపోయాడు, గొప్ప సుఖభోగాలు వచ్చినాయి, అయినా సరే అదే మనస్తత్వం. కష్టం వచ్చినప్పుడు ఒక మనస్తత్వం, సుఖం వచ్చేప్పుడు ఒక మనస్తత్వం ఉందండి. మనస్తత్వం లేదు, ఎప్పుడు ఒక మనస్తత్వం ఎవరిదే, యోసేపు గారిదండి. అప్పుడు ఆయన ఒక చిన్న పన్నాగం పండుతాడు. ఎవరో యోసేపు గారు. మీరెవరో, మీరు గూఢచారులేమో అనుకుంటున్నాను, వేగుల వారు అనుకుంటున్నాను, మా రాజ్యాన్ని పడగొట్టడానికి వచ్చిన వేగుల వారేమో, స్పై వారేమన్నా డౌట్గా ఉంది. ఓ పని చేయండి, అయితే మీరు ఎవరంటే మాకు నాన్నడండి బాబు, బతికేమన్నాడు బాబు అంటే సంతోషపడతాం మనసు. సరే అయితే ఆయన తీసుకురండి, ఏంటండి తీసుకురండి, మీకన్నా చిన్నవాడు కదా ఆయన దగ్గర పెట్టండి. అయ్యి బాబోయ్ లేక పుట్టాడు బాబు అంటే సొంత తమ్ముడు అనమాట యోసేపు గారికి, ఇద్దరు అన్నదమ్ముడు మాట. అంటే సొంత తమ్ముడు చూసి ఇంకా ఆనందం వచ్చేద్దండి. ఓ పని చేయండి, ఇతను అది గురించి లేదండి, వీళ్ళందరూ చచ్చిపోయినందుకు ఇప్పుడు ఏడుతున్నాడు మా నాన్నగారు, ఈయన ఇక్కడ విడిచిపెట్టేసామంటే గుండె చచ్చిపోతాడు బాబు అంటే మీరు ఏం చేస్తున్నా తెలదో, మీరేం చేయండి, నాన్నే తీసుకురండి. వెళ్తారు, ధాన్యం శుభ్రంగా తింటారు, నాన్న మళ్ళీ కొరి వచ్చేద్ది. అప్పుడు నాన్న రాజు తీసుకురమ్మన్నారు రా అంటే అప్పుడు వస్తారండి. అప్పుడు వచ్చిన వెంటనే అప్పుడు బయలుపరుచుకుంటాడు, అన్నలారా నేను ఎవరినో కాదు, మీ తమ్ముడినైనా యోసేపుని. అప్పుడు తప్పు అయిపోయింది, క్షమించు బాబు అంటే మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, నా దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. అంటే పలానా సంవత్సరం కరువు వస్తారు, పలానా సంవత్సరం ప్రజలు బాధపడతారు అని 13-15 సంవత్సరాల క్రితమే దేవుడు తెలుసు కాబట్టి నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. మీరు అనుకుంటున్నారు మేము గోతులు పాడేస్తాము, మేము ఇలాగ ఇచ్చేసాము అనుకుంటున్నాం. మీరు కాదు, ఎవరు పంపారండి అక్కడికే, దేవుడే పంపాడు చెప్తారండి. కాబట్టి యోసేపు గారు చూడండి, తన స్థితి ఎలా ఉన్నా సరే ఏం మారలేదు, తన మనస్తత్వం మారలేదు, తన ఆలోచన విధానం మారలేదు, తన భక్తి మారలేదు, తన ప్రార్థన జీవితం కూడా మారలేదండి.
కాబట్టి అండి ఇక్కడ ఈ గులకరాయి వంటి యోసేపు గారి యొక్క స్థితి మనకు ఉండాలండి. మన కష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ ఏం మానకూడదు? ప్రార్థన మానకూడదు. మనకండి కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు. యోసేపు గారు కష్టాలు ఉన్నప్పుడు దేవుడు తప్పించి ప్రార్థన చేయడానికి వచ్చండి. సుఖం వచ్చింది, రాజ్యాధికారం వచ్చింది, అప్పుడు మానేసాడు ప్రార్థన. చాలా మంది అండి కష్టాలు ఉన్నప్పుడు అలా వస్తారు దేవుడి దగ్గరికి, సుఖం వచ్చిన తర్వాత మర్చిపోతారు. చర్చికి రావట్లేదండి, ఎక్కడ ఖాళీ ఉందండి, 2 స్టేర్లు బిల్డింగ్ ఉందండి, తుడుచుకుని సరిసినట్టు ప్రార్థన అయిపోతున్నాను, రాలేకపోతున్నామండి. నువ్వు చర్చికి వచ్చావు, అప్పుడు ప్రభు నాకు ఇల్లు ఇచ్చే ప్రభు ప్రార్థన చేసావు, ఇప్పుడు 2 స్టేర్లు బిల్డింగ్ దేవుడు ఇచ్చాడు. ఏమంక ఎక్కడండి? గేదెలు కావాలని దేవుడి దగ్గరికి వచ్చావు, గేదెలు వచ్చినాయి, గేదెలు సరిపోతుందండి. పని కోసం వచ్చావు, ఖాళీ లేదండి, పని 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 అంటారండి. ఎవరిచ్చే పని? కానీ ఇక్కడ యోసేపు గారు మర్చిపోయారా? మారిపోయారా? మారలేదు. అలాగే మనం ఏ స్థితిలో ఉన్నా సరే ఏం విడిచిపెట్టకూడదు? భక్తిని విడిచిపెట్టకూడదు, ప్రార్థనను విడిచిపెట్టకూడదు, దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, అలాగే మన స్థితిని విడిచిపెట్టకూడదు. ఎలాగా? పనిలోకి వెళ్ళారా? పనిలో నమ్మకంగా ఉండాలి అండి. అలాగే ఇంట్లో ఉన్నారా? ఇంట్లో ఉండాలి, నమ్మకంగా ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా నమ్మకంగా ఉండాలండి. అంటే ఒక రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ మనం దాటి వెళ్ళిపోకూడదండి. ఏం చేయకూడదు? దాటి వెళ్ళిపోకుండా యథార్థంగా ఉన్నాడండి, దేవుడు ఏం చేస్తాడు? పైకెత్తుతాడు. అందుకే ప్రభు అన్నారు, మేము తలగా చేస్తాను కానీ తోకగా చేయను, అప్పు ఇచ్చేవాడిగా చేస్తాను కానీ అప్పు తీసినవాడిగా నేను చేయను. ఎప్పుడు? మీరు నా ఆజ్ఞల ప్రకారం నడిచినప్పుడు, మీరు యథార్థంగా నడిచినప్పుడు, మీరు భక్తిగా ఉన్నప్పుడు. కాబట్టి అండి ఈ గురువు గారి రాయ ఎలాగైతే ఎంత సానబెట్టినా కానీ తన రూపాన్ని కోల్పోలేదో, మనము కూడా అలాగ ఉండాలి, అలాగ భక్తి చేయాలి. అటువంటి భాగ్యం దేవుడు దయచేయను గాక. ఆమెన్. యేసువంత మాతో మాట్లాడిన దేవా, మేము వాక్యానుసారంగా జీవించిన అందరూ దయచేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి. ఆమెన్. అందరూ